లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కీర్తిశేషులు దానియేల్ గారు 1960వ సంవత్సరం మార్చి 30వ తేదీన చేసిన ప్రసంగం. లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అలాగే 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయం 33వ వచనము. అంతటా యోవాబు రాజునొద్దకు వచ్చి ఆ సమాచారం తెలుపుగా రాజు అబ్షాలోమును పిలువనంపించెను. అతడు రాజునొద్దకు వచ్చి రాజసన్నిధిని సాష్టాంగ నమస్కారం చేయగా రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకొనెను. అతడు దూరమున ఉన్నప్పుడు తన తండ్రి పరుగెత్తి వాణ్ణి ముద్దాడెను. నిత్యమైన విషయాలను గ్రహించిన ఒక తండ్రి యొక్క ముద్దు ఇది. ఇది పశ్చాత్తాపడిన అబ్షాలోమును దావీదు ముద్దాడుట లాంటిది కాదు. ఆ దావీదు ముద్దులో మరణమున్నది. అది ఒక ప్రమాదకరమైన తప్పు మార్గం వైపు మళ్లించు ముద్దు. అది చివరగా అబ్షాలోమును మరణమునకు నడిపించింది. దేవుడు నీకు ఒక తప్పైన ముద్దునిచ్చి నిన్ను దారి మళ్లించడు. ఆయన ఒక చచ్చిన సంఘమును అది సజీవమైనదని ఎన్నడూ చెప్పడు. అది ఒక తప్పైన ముద్దు. దేవుడెన్నడూ ఒక అయోగ్యమైన ప్రశంసను ఇవ్వడు. ఈ కథలోని తండ్రి నిజంగా పశ్చాత్తాపడిన కుమారుని ముద్దాడాడు. అది ఒక సరి అయిన క్షణం. నిజంగా పశ్చాత్తాపడిన కుమారుని క్షమించే ముద్దు. తండ్రి ఆజ్ఞలకు విధేయుడైన పెద్ద కుమారుడు అక్కడ ఉన్నాడు. కానీ ఎన్నడూ తండ్రి ప్రేమను అర్థం చేసుకోనలేదు. నీవు నాకు ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు అని అతడు ఫిర్యాదు చేశాడు. కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో ఉన్నావు, నాకున్నవి అన్నీ నీవి అని తండ్రి అతనికి హామీ ఇచ్చాడు. తన జీవితంలో ఎల్లప్పుడూ పరిపూర్ణ సమాధానమును ఏర్పాటు చేయు ఒక తండ్రితో ఉండుట ఎంత ఆధిక్యత! నేనెల్లప్పుడూ నా తండ్రితో ఉన్నాను అని యేసు చెప్పాడు. దాని ఫలితమేమిటి? తండ్రికి చెందినవన్నీ ఆయనవి కూడా. ఆయన సముద్రం మీద నడవగలిగాడు. ఎందుకనగా సముద్రము ఆయన తండ్రికి చెందింది. పేతురు చేపలు కావాలని కోరినప్పుడు 153 పెద్ద చేపలు అతని వలలోనికి ఆజ్ఞాపించాడు. యేసున కొరత ఏమీ లేదు. ఈ విధమైన అనుభవం పెద్ద కుమారుడు ఎన్నడూ కలిగి ఉండలేదు. అయినప్పటికీ నీవు నాకెన్నడూ ఒక దూడనివ్వలేదు అని అతడు చెప్పాడు. అదంత వ్యతిరేకమైన మాటగా ఉన్నది. ఎందుకు? మందలోనున్న తండ్రి దూడలన్నీ అతనివే. ఈ కుమారుడు ఉల్లాసమును కోరుకున్నాడు. ఉల్లాసములలో అనేక రకములైన ఉన్నవి. ఆంధ్రప్రదేశ్లోని కొత్తగూడెం సభల్లో ఒక త్రాగుబోతు మార్పు చెందాడు. తన రక్షణ సాక్ష్యాన్ని ఇచ్చాడు. అతడు కంపెనీలో పెట్రోల్ దొంగిలించి అమ్మి త్రాగుతూ సినిమాలకు వెళ్ళేవాడు. అతనికి ఉల్లాసాన్ని గూర్చిన భావన అదే. అతడు మత్తు ప్రభావం క్రింద ఉన్నప్పుడు కండ్లు తిరిగిన వాడై సినిమా కూడా సరిగా చూడలేకపోయేవాడు. అది ఎంత దుర్భరమైన ఉల్లాసమై ఉన్నది! అయితే దేవుని రాజ్యంలో వేరే విధమైనటువంటి సంతోషాలున్నాయి. ప్రార్థించుట్లో మరియు ఇతరుల భారములు వహించుట్లో సంతోషమున్నది. పెద్ద కుమారుడు ఈ విధమైనటువంటి ఉల్లాసాన్ని ఎన్నడూ అనుభవించలేదు. నీవెల్లప్పుడు నాతో ఉన్నావు అని తండ్రి చెప్పాడు. నేను నా రక్షకునితో ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవునితో ఎల్లప్పుడూ ఉండుట ఎంత ఆశీర్వాదము! మరి ఒక సహోదరుని తనతో కలిగి ఉండుట ఎంత లాభమో పెద్ద కుమారునికి తెలీదు. మనం ఉల్లాసముగా ఉండుట సరి అయినదే. నీ సహోదరుడు తిరిగి వచ్చుట నీకెంత లాభము! ఇద్దరు కలిసి ఎంత గొప్ప కార్యములు చేయగలరు. తన తండ్రి మాటల్లోని అర్థం. మనము ఒక సహోదరుని పోగొట్టుకున్నట్లయితే అదెంత నష్టము! దీన్నంతటినీ పెద్ద కుమారుడు అర్థం చేసుకోలేదు. బంగారము వెండికి అతీతంగా నీవు చూస్తూ ఉన్నావా? నీవు పరలోకపు తలుపు తట్టినట్లయితే నా దైవిక స్వభావము మరియు నా సర్వశక్తిమంతములో నీకు భాగముండునని నీవు ఎరుగుదువా అని పరలోకపు తండ్రి మనతో చెప్తూ ఉన్నాడు. నీవు తండ్రితో ఎల్లప్పుడూ ఉండుట ఎంత ఆనందం, ఎంత విజయము!